ఇదే లాస్ట్ టైం, మళ్ళీ రిపీట్ చెయ్యను అని రిపీట్ చేస్తున్నారా? రీఅష్యూరెన్స్ కోసం సేమ్ క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ అడగడం. డోర్ లాక్ చేశారని తెలుసు, బట్ ఆఫ్టర్ సమ్ టైం మళ్ళీ డోర్ చెక్ చేయాలి అని అనిపించడం. ఎవ్రీడే ఇలాంటి ఫైట్స్ జరుగుతున్నాయా? ఇది హ్యాబిట్ కాదు, కంపల్షన్స్. కంపల్షన్స్ అంటే అడిక్షన్స్ కాదు. యాంగ్జైటీని తగ్గించడానికి మన బ్రెయిన్ క్రియేట్ చేసిన ఎమర్జెన్సీ షార్ట్ కట్. జనరల్గా ఏమవుతుంది, మన బ్రెయిన్ ఏం చెప్తుందంటే చెక్ చేస్తే సేఫ్ అని అంటుంది. వెంటనే మనం అలాగే చేస్తాం. దాని తర్వాత ఓకే, బ్రెయిన్ ఏమనుకుంటుంది అంటే నెక్స్ట్ టైం కూడా ఇలాగే చేద్దాం అని నేర్చుకుంటుంది. రిలీఫ్ వస్తుంది, బట్ అది ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడే అసలైన లూప్ స్టార్ట్ అవుతుంది. మరి కంపల్షన్స్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి? సో ఫస్ట్, కంపల్షన్ వచ్చినప్పుడు యాక్షన్ కంటే కూడా మీ బ్రెయిన్కి ఒక సిగ్నల్ పంపించండి. ఇది యాంగ్జైటీ వాయిస్ అని చెప్పండి. నెక్స్ట్ చెప్పిన తర్వాత ఆ పనిని 2 minutes డిలే చేయండి. ఎలాగూ 2 minutes తర్వాత అది ఫేడ్ అవుతుంది. నెక్స్ట్ మీ బ్రెయిన్కి నేను సేఫ్ అన్న సిగ్నల్ పంపించండి. ఎలా పంపించవచ్చు? స్లో బ్రీత్ 4 to 6 seconds చేయడం వల్ల, లేదంటే గ్రౌండింగ్ టెక్నిక్స్, మీ ఫీట్ని టచ్ చేయడం, లేదంటే మీ చుట్టూ ఉన్న థింగ్స్ని అబ్జర్వ్ చేయడం. ఇలాంటి సిగ్నల్స్ బ్రెయిన్కి చెప్పడం ద్వారా మనము కంపల్షన్స్ నుండి ఓవర్కమ్ అవ్వచ్చు. ఒకవేళ ఇలాంటి కంపల్షన్స్ డే బై డే మీ పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని కనుక డిస్టర్బ్ చేస్తూ ఉంటే దెన్ కన్సల్ట్ అ ప్రొఫెషనల్. సో ఇక్కడ గోలు యాంగ్జైటీని తీసేయడం కాదు, యాంగ్జైటీతో యాక్ట్ చేయకుండా, అంటే యాంగ్జైటీతో బిహేవ్ చేయకుండా ఉండడం. మీ సర్కిల్లో ఎవరైనా ఇలాంటి కంపల్షన్స్తో కనుక సఫర్ అవుతూ ఉంటే ఈ రీల్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.